హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఈ వీడియో ఈరోజే షూట్ చేశాను, ఈరోజే వాయిస్ ఓవర్ ఇచ్చాను, ఈరోజే ఎడిటింగ్ చేశాను, ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెష్ వీడియో అనమాట. డిష్ వాషర్ మీద ఈ క్లాతులు కప్పి పెట్టింటాను. టీవీ కవర్ ఉంటుంది కదా, అది పౌచెస్ లాగా సైడ్లకు ఉండేది లెదర్ది, అది వేసి దాని మీద ఇట్లా 2 క్లాతులు పెట్టి దాని మీద ప్లేట్, అది డిష్ వాషర్ది పాత దాన్ని పెట్టేదాన్ని కదా, ఆ పెద్దది తీసి షింక్ పక్కన పెట్టేశాను. దీనికి వచ్చిన చిన్న ప్లేటే దీని కింద పెడుతున్నా. ఈ బట్టలు కూడా అప్పుడప్పుడు వాష్ చేస్తుంటాను. ఇవి స్కర్ట్లు అండి, బ్లాక్ మ్యాచింగ్ అవుతుందని, లుక్ ఉంటుందని పాపది ఒక స్కర్టు, పెద్ద పాపది ఒక లాంగ్ గౌను, ఆ 2 ఇలా వాడుకుంటున్నాను అనమాట. వాళ్ళు వద్దని తీసేసినప్పుడు ఎవరికన్నా ఇచ్చేయచ్చు, కానీ బ్లాక్ కలర్ కదా ఇక్కడ మ్యాచ్ అవుతుందని నేను అలా పెట్టుకున్నా. ఇది వాటర్ ప్రూఫ్ మ్యాట్ ఉంటుంది కదా కిచెన్లో వాడేదాన్ని, ఇంకా అది ఇన్ని పెట్టాను. ఎందుకంటే కడిగిన గిన్నెలు దీని మీద బోర్లిస్తే మిషన్కు నీళ్లు పోకుండా. ఈ పని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నేను 2 నెలల ఆపరేషన్ టైంలో ఎంత అంటే డైరెక్ట్ కడిగి, నేను చూడకపోతే కరెక్ట్గా కడిగి దీని మీద పెట్టేవాళ్ళు. ఆ సైడ్లో పౌచెస్లోకి కూడా వాటర్ పోయిందండి. చాలా ఘోరం చేసి పెడతారు. నేను ఏమని చెప్పేదాన్ని అంటే, మీరు అక్కడ తోమి తర్వాత దీని మీద పెట్టు ఎక్స్ట్రాలన్నీ అని చెప్పేదాన్ని. ఇక నిన్నైతే చాలా బట్టలు ఉండే, అన్నీ మా ఆయన మడతేశారు. రాత్రి నేను మడత పెడదామని చేసరికి ఎన్ని ఉండంటే 3 వాషింగ్ మిషన్ బట్టలు ఉండే. మొన్నటి 1, నిన్నటి 2 అన్నీ పెట్టేశారు నీట్‌గా. బట్ నాకు ఎలా కావాలో అవి మళ్ళీ నా అల్మారాల ప్రకారము నేను సర్దుకుంటా. యాక్చువల్‌గా మా ఆయనే కాదండి, మా మామయ్య, మా అత్తగారింట్లో ఎప్పుడు చూసినా మా మామయ్య బట్టలు మడత పెడతారు. నాకు నవ్వొచ్చేది అప్పట్లో. మా ఆయన ఏ పని చేసేవాడు కాదు అప్పుడు. మా మామయ్య బాగా చేసేవాడండి. అన్నీ మడతేసి అక్కడ పెడతారు. మా అత్తగారు పెట్టరు. ఎందుకు నువ్వు పెడతావని కూడా ఎవ్వరనరు. మా తోడికోడలు కూడా అట్లా ఏమనదు. కూర్చొని తీరిగ్గా మా ఆయన పని చేస్తుంటే ఎక్కువ మా మామయ్య గుర్తొస్తుంటారు. మొన్న పచ్చి బఠానీలప్పుడు కూడా ఒలుస్తుంటే మా మామయ్య గుర్తొచ్చారు. ఎందుకంటే ఇది బెంగాల్లో తెచ్చుకున్న బ్లౌజ్ అండి, వైట్‌ది. నేను ఎప్పుడు ఏ శారీ బ్లౌజు ఆ శారీకి వాడను గదా, ఇది డైలీ వాడదాము, ఇంకా సమ్మర్ వస్తుంది గదా అని తీశాను. అంటే నేను కొత్తవి ఏవైనా సరే లోపల పెట్టేస్తా, ముందువి వాడతాను. ఇది నా హ్యాబిట్. ఈ బ్లౌజ్ బాగుందిలే స్టిచ్చింగు. ఇంకా ఇంకోటి ఆరెంజ్ తెచ్చారు కలకట్టా నుండి, దానికి. ఇది వైట్ బ్లౌజ్ ఏందంటే, వైట్ కావాలంటే అదంతా కొంచెం ముసలోళ్ళ మెటీరియల్ లాగా ఉంటది. బెంగాల్ అట్లాగే వేస్తారు. డైలీకే గదా, ఏం గాదని. ఇంకా నాకు డైలీ చీరలంత ఇష్టం ఇంకేముండదండి. 6 నెలలకు ఒక చీర తీసి పడేస్తా ఉంటా బోర్ కొడితే. కాటన్ చీరలు మాత్రము ప్రింట్ పోయినా, కలర్ పోయినా, అదే ఇంగ చినిగిపోయినా తీసేస్తాను. సింథటిక్‌వి మాత్రము 6 నెలల కంటే వాడలేనండి. ఇప్పుడు ఇది కొత్తగా తీశాను గదా, ఇంక ఇది బోర్ కొట్టే వరకు వాడతాను. మా పిల్లలేమో అడుస్తుంటారు, "నువ్వెప్పుడు 4 చీరలే వాడతావని." ఇప్పుడు 15 చీరలు పెట్టుకునేదాన్ని ఇదివరకు. ఇప్పుడు ఎక్కడికి పోవట్ల. 15 చీరలు పెట్టుకుంటే అవి కూడా బోర్ కొడతాయి. యాక్చువల్‌గా ఎక్కువ చీరలుంటే లేట్‌గా బోర్ కొడతది. ఎక్కువ రోజులు నాకు ఆ చీరలు కట్టడం ఇష్టం ఉండదు. ఇప్పుడు నా ట్రెండ్ ఏందంటే, అప్పుడు పూర్వం అమ్మ వాళ్ళలాగా ఓ 4 చీరలు వాడేది, అయి తీసేసేది. మళ్ళీ ఇంకో 4 చీరలు డైలీకి తీయడం. అంటే మధ్యలో ఏది పాడైపోతుంటే అది క్యానన్ బ్యాగులో ఆ రోజు అక్కడ పెట్టిండ్రు కదా స్టాల్, మా ఆయనకిచ్చారనమాట వాళ్ళు. మా పిల్లలు ఇవన్నీ మేము పట్టుకొని తిరగము. టోటీ బ్యాగ్ అంటుంటారు మా పిల్లలు. అలాగా వద్దన్నారు. ఇంకా మా ఆయన ఏం చేస్తాడని నేను ఇప్పించుకొని ఇలా బ్లౌజులు పెట్టుకున్నా. జరిగిపోదు, మందం ఉంది క్లాత్, చాలా బాగుంది. 3 బ్యాగులొస్తే 2 నేను తీసుకున్నా, ఒకటి ఎవరికో ఇచ్చేసారనమాట. ఉందనుకుంటే ఇంకోటి 3 సెట్ అయితే నా అల్మార్‌లో ఇచ్చాను. ఆ థ్రెడ్స్ కట్ చేయాలి, అవి లోపలికి మడిచి కుట్టేస్తే ఒకరోజు సరిపోతది. ఎందుకంటే మళ్ళీ అది ఎవరికన్నా ఇచ్చేటప్పుడు హ్యాండిల్స్ ఉండాలి కదా, కొద్ది రోజులు చూసి అడ్డమైపోతున్నాయి. నేను ఎప్పుడు బ్లౌజులు, ఒకప్పుడైతే బ్లౌజులు ఎలా వేసుకునేదాన్నంటే, శారీలో బార్డర్ కట్ చేసి బ్లౌజ్‌కు అంటించుకుంటే విత్ బ్లౌజ్ లాగా వచ్చేదని. అప్పుడు ఆ పిచ్చి ఉండే పెళ్ళికి ముందు. ఇప్పుడు విత్ బ్లౌజ్ అనేదే నచ్చదు. మేము బాబా గుడిలో ₹1000 యూట్యూబ్ డబ్బులొస్తే డొనేట్ చేసింటి. ఎంత బుక్ ఇచ్చారండి సన్మానం చేసి, అదే సన్మానంలాగా ఇచ్చారు. చేయలేదులే సన్మానంలాగా 1000 డొనేట్ చేసినోళ్ళకి. ఇవన్నీ ఏం చేయాలో తెలీదు. బాబా ఫోటోలొస్తూనే ఉంటాయి. ఫోటోలేమన్నా కట్ చేసుకుందామా అంటే, మా ఆయన ఏమంటాడో అడిగి చూద్దాము. ఎవరు తీసుకుంటారండి? ఎవరికిస్తాం? ఇవి ఇలాగే ఇంట్లో పెట్టుకోవాలి. మనమేం చదివేది ఉండదివి. పారాయణలాగా చేసేటివి అవి వేరుంటాయి గదా, దీని మీద అతికిద్దామని నేనెప్పుడు చిన్నపిల్లలాగా ఏదో ఒక పని చేస్తుంటా అండి. నాకు టైమ్ పాస్ కావాలి. ఎప్పుడు ఇంటి పనే కాదు, వేరే వేరే యాక్టివిటీస్ చేసుకుంటాను. 24 అవర్స్ వంట పని అంటూ నాతో కాదనమాట. కుట్టు మిషన్ కుట్టుకోవడం, యూట్యూబ్ చూడడం, వీడియోస్ చూడడం, ఒకటే రొటీన్ వర్క్ నాకు నచ్చదు. అందుకే
మధ్యలో అట్లా వదిలేసి వచ్చి ఇట్లాంటి పనులు చేసుకుంటుంటా. ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీకి పెట్టుకున్న ఈ బాక్సు మీకు అన్ని మేకింగ్ చేసినవి చూపిస్తుంటా కదా! మా పిల్లలు అడుస్తుంటారు దీనిలోకెంత టైం వేస్ట్ చేస్తావు అని. ఇంకా నేను ఇది కాదంటే మళ్ళీ వంట పని చేయాలి. ఎంతసేపు వంట పని ఎంతని చేయాలి చెప్పండి? చేసే కొద్దీ ఆ కిచెన్‌లో వంట పని తరగదు. ఇలా అతికిచ్చేసుకుందాము. మా ఆయనకిస్తే కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఫెవికాలేసి అంటిచ్చిస్తారనేసి సెట్ చేస్తా ఉన్నా. ఇంకేమన్నా ఫోటోస్ ఉంటే అది కట్ చేసి వాటైతే పెట్టుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఏమంటారు అని ఆ బుక్‌లోది కట్ చేయలేదనమాట. ఈ ముగ్గువి ఉన్నాయి గదా! ఇలా ఒక ఫన్‌గా ఉంటది. అంటే ఫన్ గాదు, ట్రెడిషనల్‌గా బాబా ఫోటో బావుందది. దాంట్లో పాంప్లెట్ లాగా ఇచ్చినారు ఆ రోజు. ఇంకా మా మామయ్య గుర్తొస్తుంటాడన్నా గదా! ఎందుకంటే పచ్చి బఠానీ ఒకసారి మా మామయ్య మార్కెట్‌లో కొనుక్కొచ్చాడు నేనున్నప్పుడు మా ఊర్లో. మా బావగారు ఎట్లా తిట్టారంటే, అట్లా తిట్టారు. ఎందుకంటే నేను బెంగుళూరు నుండి తెచ్చినాను గదా! అవి తిన్నవి సరిపోలేదా? మళ్ళీ కొనుక్కొనొచ్చినావు. ఎంతకని తిండి ఆశ అని పిచ్చగా తిట్టినాడు. మా పిల్లలకి చెప్తున్నాను. ఎలా తిట్టినాడంటే ఆ రోజు నేనున్నానని గూడా లేదు. ఎలా పడితే అలా తిట్టాడు. తర్వాత కార్నర్‌ది ఒకటి ఇస్ 3 పార్టిషన్ ట్రే ఉంటది గదా! బాత్రూమ్‌లోకని తెచ్చారు. దానికి పిచ్చ పిచ్చగా తిట్టారనమాట. ఎప్పుడు అడుస్తా ఉంటారు పేరెంట్స్‌ని ఇద్దరిని. ఇంకా ఏంటంటే సింగపూర్‌లో మా మరిది ఉండేవాడు. ఆయనకు ఫోను చేసి కంప్లెయింట్ ఇంతింత ఖర్చు చేశాడని చెప్పడం అనమాట. నాకప్పుడు అనిపిచ్చేది ఆయన చేసిన పచ్చి బఠాణీ ఖర్చు మాత్రము మొత్తము డబ్బులు పంపేటివి నువ్వన్నీ ఆయన ఖర్చు చేస్తున్నాడు అని హైలైట్ చేయనీకే అని నేనప్పుడు అనుకునేదాన్ననమాట. ఇప్పుడు పెద్దాయనకు, చిన్నాయనకు పోసిన పప్పు అదే మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఒకప్పుడు ఇద్దరు ఒకరి ప్రాణం ఒకరన్నట్టు ఉండేవాళ్ళు. మేమెప్పుడు ఎవరికీ ప్రాణం కాదనుకోండి. ఇప్పుడు ఇద్దరు పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా. మా మీద ఎవరికీ ఏమీ అంత ద్వేషం లేదు. ఎందుకంటే మేమప్పుడు ఏమి ఫేవరెట్ కాదు మా ఆయన వాళ్ళకెవ్వరికీ. పెద్దగా ద్వేషం లేదు, పెద్దగా విరోధం లేదనమాట. వాళ్ళే అతి అతిగా దూరుకొని అతి అతిగా కొట్టుకున్నారు. మా ఫారిన్‌లో ఉన్న మా చిన్న ఆడపడుచు, మా బావగారు, మా మరిది ముగ్గురు ఒక టీమ్ ఉండ్రి అప్పుడు. మమ్మల్ని ఎప్పుడు తిడతా ఉండ్రనమాట. అందరూ తిట్టేటోళ్ళే. మా మామయ్య తక్కువ. ఈ మధ్య మా మామయ్య వెళ్ళినప్పుడు ఆయన గూడా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఏదో మాట్లాడాడు. పిల్లలు అప్‌సెట్ అయిపోయారు. మేము ఢిల్లీకొచ్చే ముందు. ఏమని చెప్పారంటే, "మేము మీ నాన్న మమ్మల్ని సరిగ్గా చూడలేదు. నువ్వన్నా మీ అమ్మ, నాన్నని చూసుకోండి" అని. ఇంకెంత ఘోరం అనిపించిందంటే అంత ఘోరం అనిపించింది. అసలు ఆయనను మా ఇంట్లో ఉండమంటే ఉండలేదు. హ్మ్. ఇప్పుడు ఫోన్‌లు చేస్తే గూడా ఎత్తరు. ఇప్పుడు కొడుకుతో మాట్లాడాలని వాళ్ళకి లేదా చెప్పండి? మా పిల్లలు చూడమ్మా ఎట్లా కూర్చోబెట్టుకొని ఎట్లా చెప్పినారో మాకు నచ్చలేదు అని మా పిల్లలు మేమేమనల మా పిల్లలే ఫీల్ అయినారనమాట. ఇంకోసారి గూడా అట్లాగే చెప్పినారు ఎవరికో నాకు నా రెండో కొడుకు ఏమి హెల్ప్ చేయడు. నన్నేం చూసుకోడు అనేసి. బాయ్. సీ యూ.